నమస్తే నమస్తే అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు అధికారంలో అంటే కేసీఆర్ అధికారంలో వస్తే బాగుంటుంది. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు, వాళ్ళ భార్య నిలబడుతున్నది. బీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది. మరి బీఆర్ఎస్ బాగాలేదని చెప్పేసి ఓట్లు వేయలేదు కదా జనాలు, ఎందుకు బీఆర్ఎస్ బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ బాగలేదు అని ఓట్లు వేయలేదని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వము దొంగ హామీలు ఇచ్చి గెలిచిందని నేను అంటున్నా. బాగలేదని ఎందుకు ఓట్లు వేయలేరు? ఇప్పుడు పింఛన్ ఏమన్నారు, 4,000 ఇస్తామన్నారు, 2,000 ఇచ్చారు. అంటే 4,000 నమ్మకంతో వేసారు కదా. మా ఒంటరి మహిళకు 2,500 ఇస్తామన్నారు, వేసారు. ఇప్పుడు ఇవ్వలేదు, మోసం చేసాడు కదా. ఇట్లాంటి 420 మోసాలు ఉన్నాయి. అందుకే మోసం పోయి కాంగ్రెస్ కోడేశారు. గెలిచేది బీఆర్ఎస్. ఇప్పుడు ప్రతి ఊర్లో పోను, ప్రతి గల్లీలో ఏడవైనా బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా లేకపోతే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగుందా? పరిపాలన బాగుందా అంటే ఒక సామాన్యమైన మనిషికి అడిగినా కానీ చెప్తాడు బీఆర్ఎస్ పరిపాలన బాగుంది. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తుంటే కానీ ఇక్కడ లేరు. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అడుగు తినే పరిస్థితుల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, ఎవరు ఏం పని చేయలేకపోతున్నారు. అప్పుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సంతోషం. రిక్షా కొట్టిన వాడు, కూరగాయలు అమ్మిన వాళ్ళు గిట సంతోషంగా జీవించు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉన్నది, ఎవరు సంతోషంగా లేడు. బీఆర్ఎస్ ప్రభుత్వం పని మంచిగా ఉండే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడకి టికెట్ ఇచ్చారు, మరి ఆమె గెలుస్తారంటారా? తప్పక గెలుస్తుంది. ముందు మగడి సునీత గారు గెలుస్తారు. జనమంతా ఆమెకి చెప్తున్నారు, గెలుస్తుంది కదా.